దాన్ని అనుసరించాలి. ప్రశ్న నన్ను అడిగారు, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే మొత్తం ఇప్పుడు మనం ఏదైతే రాజధాని ప్రాంతం అనుకుంటున్నామో, మందడం కానివ్వండి, తుళ్ళూరు కానివ్వండి, ఉద్దరరాయపాలెం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అక్కడ దాదాపు కొన్ని ఊర్లు ఉన్నాయి, 20, 50, 100, 200. ప్రతి ఊర్లో పేదోళ్ళు ఉన్నారు, ప్రతి ఊర్లో రైతులు ఉన్నారు, ప్రతి ఊర్లో అన్ని కులాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు తీసుకొచ్చే పేదలు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు పేదల్ని? అంటే నిజంగానే పాపం పేదలు ప్రతి చోట ఉంటారండి. ఇవాళ మనం ఇండియాలో రికార్డ్స్ తీసుకుంటే ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా వెనుకబడిన కులాల్లో చాలా మంది పేదలు ఉన్నారు. అగ్రవర్ణాల్లో కాదు నారాయణమూర్తి గారు, మీకు తెలియదు కదా, అగ్రవర్ణాల్లో పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. పేదలంటే కేవలం ఒక వర్గంలోనూ ఒక్క కులంలోనూ కాదు, అన్ని చోట్ల ఉన్నారు. రవికిరణ్ గారు, ఐ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్ హియర్. రవికిరణ్ గారు, నారాయణమూర్తి గారు, నాకు ఒక్క విషయం ఏంటంటే, ఒక్క విషయం, మీరు మహేష్ బాబు ఫార్ములా ఫాలో అవుతున్నారు, కన్ఫ్యూజన్ లో ఉండి ఎక్కువ కొట్టేయాలి అని. అంటే కన్ఫ్యూజన్ లో పెట్టి అసలు పాయింట్ క్యారీ అవ్వకుండా నారాయణమూర్తి గారు వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? నారాయణమూర్తి గారు టాలెంట్, నారాయణమూర్తి గారు కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిమిషం రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం. ఒకసారి ఇప్పుడు నారాయణమూర్తి గారు ఫస్ట్ రౌండ్ లో ఆయన ఏమన్నారు, రిషి గారితో సహా మీరు విత్డ్రా అవ్వండి, కులాలకు సంబంధం ఏంటి, ఇదేం మాట మేము ఎప్పుడు అన్నాం. సెకండ్ రౌండ్ కి వచ్చేసరికి కాదు అన్నారు, వ్యతిరేకం కూడా కాదు, మీరన్నా కూడా వెనక్కి తీసుకోండి అని. అంటే అది వైసీపీ నిజ స్వరూపం. అది నారాయణమూర్తి గారు రాజధాని ప్రాంతంలో ఉంటారు, అక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉంటారు. ఆయనకి ఆయన ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్నది ఆయన ఆకాంక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోరిక ఇదే, ఆయన ఉంటారు తాడేపల్లిలో, ఆయనకి ఆ కోరిక లేదు, ఇది కాదు, ఇది నాకు ఇది వద్దు అన్నది. పాపం నారాయణమూర్తి గారు అంటే వైసీపీ పార్టీ కార్యకర్త ఆలోచన వేరు, వారి జీవితకాల అధ్యక్షుడు ఆలోచన వేరు. ఇదో ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఆయన చెప్తుంది ఏంటి, పేదలొద్దా రాజధానిలో అంటున్నారు కదా. మీరు ఆ ప్రశ్న ఎప్పుడు అడగాలంటే, మీరు 2019లో అధికారంలో వచ్చినప్పుడు ఆ వరల్డ్ బ్యాంకు ఏడీబీ రుణాలు తీసుకుని మీరు 4 ఏళ్ల పాటు ఏదైతే మీరు చెప్పారో అభివృద్ధి చేస్తాను అన్ని అభివృద్ధి చేసి రైతులకి ఎల్పిఎస్ భూములు ఇవ్వాలి. ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ప్రకారం ఏదైతే రైతుల దగ్గర తీసుకో రైతులకి డెవలప్డ్ ప్లాట్లు ఇవ్వాలి కదా. ఆ 30,000 40,000 ప్లాట్లు ఉన్నాయి, ఆ ప్లాట్లను ఇచ్చేసి అన్ని చేశాక అప్పుడు మీరు ఏదైనా చేస్తే మా లాంటి వాళ్ళు లేదా కొంచెం మేధావి వర్గం అవును కరెక్ట్ గా పేదలు ఉండాలి కదా అంటారు. మీరు మొదటి ఎపిసోడ్ మొత్తం నాకించేసి మొదటి ఎపిసోడ్ మొత్తం పీకేసి మీరు ఏ ఊర్లో నుంచి ఎవరి ఊర్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఈ గ్రామాలు ఎవరు లేనట్టు చేస్తున్నారంటే మీ యొక్క దురుద్దేశాలు బయటపడుతున్నాయి సార్, బయటపడింది. అందుకే కోర్టు కూడా కండిషన్ పెట్టింది.